కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము నీ తొట్టెలనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడే అంశం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ ఉదయకాలన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని కాపుదల ఒక దినానికో, ఒక వారానికో, ఒక మాసానికో, ఒక సంవత్సరానికో కాదని, దేవుని కాపుదల మన జీవితాంతం ఉంటుందని, మన జీవితాంతము దేవుడు కాపాడుతూనే ఉంటారని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు దేవుడు కాపాడుతాడు అన్నది ప్రశ్న. చిత్రాన్ని యెహోవాయే నిన్ను కాపాడువాడు అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు మనం ఏం చేస్తే దేవుడు కాపాడుతాడు? మనం ఏ పని చేస్తే దేవుడు మన జీవితంలో ఆయన కాపుదల మనకు లభిస్తుంది అన్నది ప్రశ్నించుకోవాలి. ఆయన కాపుదల మనకు లభించాలంటే ఒక్క పని మాత్రం మనం చేయాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చును. కొండల తట్టు అంటే కొండ ఎత్తుగానే ఉంటుందండి, పర్వతం. దానిపైన ఆకాశంలో నివసిస్తున్న నా పర్వతండి అయిన దేవునికి నేను మొరపెట్టడం మానను, ప్రార్థించడం మానను. ఈ ప్రార్థన చేయడం మనం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన కాపుదల మనకు లభిస్తుందండి. ప్రార్థన అన్నది మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చినాం. ఎందుకోసం అంటే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కాపాడాలని. ఆ కాపుదల రావడానికి ప్రార్థించే లక్షణం మనకు కలిగి ఉండాలి. ప్రార్థించే విధానము, అనుదినము ప్రార్థించే విధానం ముందు మనం నేర్చుకోవాలండి. ఫస్ట్ ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే, మనం ప్రార్థన చేసే ముందు ఉండవలసిన మొదటి కార్యము స్తుతి ఉండాలండి. దేవుని స్తుతించాలి. దేవుని ఇక్కడ మనం వెంటనే ప్రారంభించగానే అడగడం కాదు, కానీ స్తుతి చెల్లించాలి. ప్రభా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. నా కుటుంబాన్ని కాపాడడం మీకు స్తోత్రం. ఆ స్తోత్రాలు చెల్లించాలండి. మొట్టమొదటిసారిగా దేవుడు మన నుండి ఆశించాడు. ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా కాపాడుతున్నాడో, ఏ విధంగా కాపాడుతున్నాడో, ఏ కార్యాల ద్వారా కాపాడుతున్నాడో ఆయనకి స్తుతి చెల్లించాలి. అది మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలండి. రెండో లక్ష్యం ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకోవాలి? మన జీవితంలో ఏ పాపం ఉందో, ఏ అవిధేయత ఉందో, ఏ దోషం ఉందో, ఏ అపరాధం ఉందో వాటిని ఒప్పుకోవాలండి. మొట్టమొదటిసారిగా దేవునికి స్తుతి చెల్లించాలి. రెండోదిగా మన జీవితంలో దేవునికి అవిధేయత ఏది ఉన్నా సరే దాన్ని ఒప్పుకోవాలి. మనము ఎదుటి వారి గురించి ఏలా చూపించకన్నా ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలండి. ప్రభు, నాలో ఈ దోషం ఉందో, నాలో ఈ అపరాధం ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, దయతో నన్ను క్షమించు. నాకు తెలియకుండా నేనే తప్పు చేస్తే క్షమించు. అది ఒప్పుకోలు ప్రార్థన ప్రతి విశ్వాసకు అవసరం. ఇద్దరు భక్తులు దేవాలయంకి వెళ్ళారు. ఒకరు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు పక్కన వాడిని కేలు చూపిస్తూ ప్రార్థన చేశాడు. సుంకరి మాత్రం, దేవా నేను పాపిని అంటే తను ఒప్పుకున్నాడండి. తన అవిధేయతను ఒప్పుకున్నాడు, తన పాపను ఒప్పుకున్నాడు. పరిసయ్యుడు ఒప్పుకోలేదు.
ఒప్పుకోలేదు కాబట్టి ఆశీర్వాదం చూడలేకపోయాడు, ఒప్పుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం చూడగలిగాడు. 2 లక్షణము ఒప్పుకొని ఉండాలి. 3 ఏంటంటే దేవుని యొక్క సంధిలో మన దినాన్ని దేవునికి అప్పగించాలని. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన దినాన్ని దేవునికి అప్పగించాలి. మన ఈ రోజంతా దేవునికి అప్పగించాలి. మన బిడ్డలను, మన కుటుంబం కలిగిన సమస్తాన్ని దేవునికి అప్పగించి నేర్చుకోవాలి. 4వదిగా, నా కుటుంబాన్ని నువ్వు ఆస్వాదించమని ప్రార్థన చేయాలి. నా కుటుంబాన్ని దీవించినైనా నా కుటుంబ సభ్యులందరినీ దేవుని యొక్క సన్నిధిలో మనము దీవించమని ప్రార్థన చేయాలి. 5వదిగా, సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలను, బయట ఉన్న స్నేహితులను, వారి కుటుంబాలను, బంధువర్గాన్ని అందరినీ కూడా దేవుని సమర్పించాలి. మనమందరం మన యొక్క ఆఖరిగా మన దేశంలో భక్తుల కోసము, ఆ యొక్క అధికారుల కోసము, రాజకీయవేత్తల కోసం, అందరి కోసం ప్రార్థించాలి. ఈ లక్షణాలు ప్రార్థనలు ఉండేవన్నీ. ఇక్కడ కీర్తన అంటున్నాడు, యెహోవాయే నన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎప్పుడు కాపాడుతాడంటే నువ్వు ఆయన వైపు చేతి పెట్టినప్పుడు ఆయన సహాయం నీకు లభిస్తుంది. దేవుని కాపుదల ఎలా ఉంటుందంటే, ఒకటి, మొట్టమొదటిసారిగా అగ్నిగుండము. అగ్నిగుండం లాంటి శ్రమలు, అగ్నిగుండం లాంటి కష్టాలు, అగ్నిగుండం లాంటి వేదనలు మనల్ని ఆవరించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడండి. శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో పడేశాడండి. వారు చేసిన తప్పుందా, పాపం ఉందా, అవిధేయత ఉందా, ఏదీ లేదండి. వారికి ఇష్టం లేని పని చేయమన్నారు, వారు చేయనన్నారు. అదే కారణం. మాకు మేము యూదులమయ్యా, మా దేవుని తప్ప మేము ఎవరిని కూడా మేము ఆ దేవుని తప్ప మేము ఎవరికి నమస్కారం పెట్టమన్నారు. వాళ్ళు కాకనే కాదు, నువ్వు పెట్టాలి అని అన్నారు. అని అన్నప్పుడు నేను చేయలేను, ఆ పని చేయలేవు అన్నప్పుడు ఆ రాజు కోపం వచ్చి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తున్నాడు. ఇప్పుడు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వీరేమంటారంటే, అయ్యా మీకు ఏ విషయంలో మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒక లక్ష్యం పోయినా సరే నువ్వు చెప్పిన పని మేము చేయం అంటే వారు రాజీ పడలేదండి. రాజీ పడలేదు కాబట్టి వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవుడు అది 7 అంతలు వేడి చేసిన అగ్నిగుండం అంటారు. 7 అంతలు వేయడం గల అగ్నిగుండం. ఒకసారి మన ఇక్కడ గుండం తొక్కుతారండి. ఒకసారి వెళ్ళినప్పుడే ఎన్నో పాలు ఆ యొక్క స్నానం చేసి, పాలతో స్నానం చేసి, కాళ్ళు తడిపి బాగా జస్ట్ ఒక ట్రిప్ తిరుగుతారంతే. కానీ ఇక్కడ 7 అంతలు వేయడం కూడా అగ్నిగుండం వేసినప్పుడు ఆయన విశ్లేషణకు వచ్చిన వారు కాలిపోయినట్టు కానీ వీరు ఏమీ కాలేదండి. ఎందుకంటే 4వ వారిగా దేవుడు వాగ్దానం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆ అగ్నిగుండములో రాజు పైన చూస్తున్నాడు, మేడం చూస్తున్నాడు. మనం వేసింది 3 కదా, ఈ 4వ వాడు ఎవడు, ఈ 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, నా కళ్ళకు కనబడుతున్నాడు ఆయన, నేను చూస్తున్నాను అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకున్నప్పుడు వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోలేదట, బట్టలు కాలిపోలేదట, వాసన కాలిన వాసన రాలేదట. వెళ్తే రాజు చెప్తాను, వీరి దేవుడే పూజారుడు, వీరి దేవుడే గొప్పవాడు, యెహోవాయే నేను కాపాడేవాడు. వీరు చేసిన పని ఏమనగా దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. నా 2వ ఎగ్జాంపుల్ సింహాల గుహ, సింహాల బోన్లో వేసింది దానియేలు అండి. దానియేలు చేసిన తప్పే ఉన్నాయా, పాపం ఉందా, వీధత ఉందని ఏమీ లేవు. దానియేలు నిందారహితుడు, నిందలేనివాడు. నిందాసహిత అంటే నిందలతో ఉన్నవాడు నిందాసహిత అంటారు. నిందారహిత అంటే నిందలేనివాడు, పాపం లేదు, అవిధేయత లేదు, దోషం లేదు, రాజుకి ఇష్టమైన పని చేశాడు, రాజుకి ఇష్టడుగా జీవించాడు. ఆయన చేసిన ఆ పనికి ఆయనకు నమస్కారం చేయలేదని తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడని తీసుకెళ్ళి ఆ యొక్క సింహాల బోన్లో పడేశాడని. పడేసరిగానే రాజు మాత్రం నిద్రపోలేసమ్మా, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఒక అన్యరాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా ఆ యొక్క యవనస్తుడు అయినా దానియేలును కాపాడినైనా అతడు చాలా నమ్మకస్తుడు, అతడి విధేయుడని ఆ అన్యరాజు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ఏమీ లేవు, భోజనం మానేశాడు, ఆ యొక్క నాట్యం లేదు, ఆ యొక్క ద్రాక్షరసం తాగడం లేదు, ఏమీ తాగకుండా అలా వెయిట్ చేస్తున్నాడు. ఉదయం ఎప్పుడు అవుతుందా, ఆ యొక్క దాని దగ్గర ఎప్పుడు పరిగెడతానా అని వెయిట్ చేస్తూ తెల్లవారుగానే పరిగెత్తాడు. రాజు అంటున్న మాట ఎంత మంచి మాట తెలుసండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు,
యెహోవాయే నిన్ను కాపాడవాడు అని దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించనా, నీ దేవుడు నిన్ను కాపాడేనా. నువ్వు ఇంతగా భక్తి చేసావు కదా, ఇంతగా నువ్వు దేవుని నమ్మావు కదా, నేను సింహానుపురంలో పడేశాను, ఆ సింహాన్ని నేనేం తినకుండా ఉన్నాయంటే, అక్కడ దానియేలు కోపంతో చెప్పలేదు కానీ శాంతంతో చెప్తున్నాడు. రాజు చిరకాలము జీవించును గాక, రాజు చిరకాలం జీవించును గాక. అసలు యాక్చువల్గా చెప్పాలంటే దానియేలు స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా రాజును తిడతామండి. మీకు ఎంత మంచి సేవ చేశాను, నమ్మకంగా పనిచేశాను, యథార్థంగా జీవించాను, కానీ నువ్వు నా పట్ల చేసింది ఏ తప్పు లేని నన్ను సింహాల గొడవ పడేసావు అని కోపంతో మాట్లాడాలి. కానీ అలా కోపంతో మాట్లాడలేదు, కానీ శాంతంగా మాట్లాడాలి. శత్రువుని ప్రేమించాడు, శత్రువుని బ్లెస్ చేస్తున్నాడు, శత్రువుని ఆశ్రయిస్తున్నాడు. రాజు చిరకాలం జీవించిన కాక. ఇక్కడ దానియేలు చేసిన పని ఏమనగా దేవునికి ప్రార్థన చేశాడు. దినానికి ముమ్మారు యెరూషలేము కిటికీలు తెరిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు కాబట్టి సింహాల గృహం నుంచి దేవుడు రక్షించాడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నా 3 ఎగ్జాంపుల్. పాముల నుంచి దేవుడు కాపాడుతాడండి. పాములు సాతానుకు ప్రతిరూపం. పాములు మన కాటేస్తుంటాయండి, పాములు మనల్ని కాటేస్తుంటాయి. అందుకే మిలితే అన్న దేవికి ఒకసారి అపొస్తలుల కార్యం 28 రాయబడింది. పౌలు గారు వెళ్ళారండి. ఆ ఊరికి ఆ యొక్క వాడ పగిలిపోయింది, ఏదో ఒక బల్లను పట్టుకొని మొత్తానికి ఒక దేవి చేరాడు. ఆ దేవి పేరు మిలితే. ఆ మిలితే అనే దేవికి వెళ్ళినప్పుడు అక్కడున్న చలికాలంలో అక్కడున్న వారు ఈ పౌలుతో వచ్చిన వారిని కాపాడారు. కాపాడిన తర్వాత అక్కడ ఒక మంట వేశారు. ఆ మంటకి అందరూ కూడా చలి కాసుకుంటున్నారండి. ఆ సమయంలో ఇంకా మంట తగ్గిపోతుందని పౌలు గారు వెళ్ళి కొన్ని పొలలు తీసుకెళ్ళి అందులో వేశారట. ఈ పొలల మధ్య ఉన్న పాము తీసుకొచ్చి ఇక్కడ కాటేసిందండి. ఇక్కడ చేతిని పట్టేసుకుంది. అది విషసర్పము అని రాయబడి ఉందండి. విషసర్పము. అక్కడున్న దేవులు ఉన్న వారందరికీ ఏ ఏ పాములు వారి ప్రాంతంలో ఉన్నాయో, ఎలాంటి పాములు ఉన్నాయో వారికి బాగా తెలుసు అన్నారు. అందుకంటున్నారు, ఈ విషసర్పం ఇతన్ని కాటేసిందంటే వీడు అంటే ఈయన ఏదో తప్పు చేస్తుంటాడు, అందుకే కాటేసింది, ఈయన ఖచ్చితంగా చనిపోతాడు అని అనుకున్నారండి. కానీ అక్కడ రాయబడినది, పౌలు ఆ యొక్క పామును ఆ మంటలో జాడించి వేశాను. పాములు మనల్ని కాటేస్తున్నప్పుడు జాడించే విశ్వాసం ఉండాలి, జాడించే నమ్మకం ఉండాలి. ఈ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనం కాటేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో కాటేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది ఆర్థికమైన సమస్య అవ్వచ్చు, అది అనారోగ్యం అవ్వచ్చు, అది కృంగుదల అవ్వచ్చు, అది మానసిక ఒత్తిడి అవ్వచ్చు. ప్రతి వారిని కాటేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుందండి. కానీ మనకి దేవుడు ఇచ్చిందే, మనకు యెహోవాయే నిన్ను కాపాడేవాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, మనకు మంచి యొక్క వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి యెహోవాయే నన్ను కాపాడుతాడు. ఆ వాగ్దానం సొంతం చేసుకోండి. నువ్వేం చేయాలంటే విశ్వాసంతో చాలించేయాలి. నా యేసు నామములో నా కలిగిన కష్టం పోవునుగాక, నా యేసు నామములో నా కలిగిన శ్రమ పోవునుగాక, నా యేసు నామములో నన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి బాధ లయమైపోనుగాక. మనం జాడిస్తూనే ఉండాలండి. ఈ జాడిస్తున్నప్పుడు ఆ పత్తినివన్నీ కూడా మనలను వదిలేస్తుంటాయి. నువ్వు జాడించలేకుండా దాన్ని చూసి అయ్యో బాబోయ్ పావు బాబోయ్ కాటేసిన బాబోయ్ అంటే నువ్వు వదలదు. నువ్వు జాడించే విశ్వాసం నీకు ఉండాలి, ఆ నమ్మిక నీకు ఉండాలి, ఆ ప్రార్థన శక్తి నీకు ఉండాలి. దావీదు అన్నాడు, కొండలు తట్టు నా కళ్ళు ఎత్తున్నా, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది. సహాయం చేసేవాడు దేవుడే. కాబట్టి నీకు మన చేతుల్లో ఆ యొక్క దేవుని నామాన్ని కనపరుస్తూ రావాలని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సముద్రంలో చాలాసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కెరటాలు దాటికి ఆ తెప్పను మొగ్గేయడము, ప్రమాదాలు జరగడము ఇవన్నీ వస్తుంటాయండి. పౌలు గారు కూడా ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు 275 మంది ఉన్నారు. ఈ 275 మంది ఉన్నప్పుడు ఒక కెరటం దాటికి మొత్తం ఆ బోట్ అంతా కూడా పగిలిపోయిందండి. అందరూ ఏదో ఒక ఆ యొక్క బోట్లో ఉన్న ఒక చెక్క బుక్కలు పట్టుకొని ఏదో రీతిగా ఒడ్డొచ్చారు. ఆ సముద్రంలో ప్రమాదాలు ఏర్పడినప్పుడు, సముద్రంలో అపాయం ఏర్పడినప్పుడు
దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కానీ విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మికతో ప్రార్థించాలి. ఈరోజు ఆ నమ్మకము ఆ విశ్వాసం మనలో ఉండాలని మనం ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు చేయగలడు, నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను రక్షించగలడు. ఈ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో నిన్ను ఎప్పుడు కూడా ఏమీ చేయలేడు. నా ఆఖరి ఎగ్జాంపుల్ దయ్యాలండి. దయ్యాలు ప్రతిరోజు కూడా మనం బాధించడం ప్రయత్నం చేస్తుంటాయి. దయ్యాలు ఏదో ఒక రూపంలో మనం బాధించడం. కొన్నిసార్లు కళల్లో భయపడుతుంటాయి, కొన్నిసార్లు కళల్లో భయపడుతుంటాయి. కొన్నిసార్లు ఒంటరితనం ఉన్నప్పుడు మనము అనుకున్న రీతిగా వాటిని చూసి భయపడుకుంటాం. దయ్యాలు ఎన్ని వచ్చిన దయ్యాలు ఉన్నాయండి. దయ్యాలు లేవని మనం చాలామంది అంటే దయ్యాలు ఉన్నాయి, వాక్యం చెప్తుంది దయ్యాలు ఉన్నాయని. సో ఆ దయ్యాల యొక్క దాటికి నువ్వు రక్షింపబడ్డానికి ఒకే ఒక మార్గము ప్రార్థన. ఎప్పుడు కూడా మన నోట్లో ఉండవలసిన మంచి మాట యేసు రక్తమే చేయి. రాత్రిపూట కొన్నిసార్లు అవి నీకు సంభవించలేదు, నాకు తెలియదు, కానీ ఎవరో వచ్చి మన పేక నొక్కేసినట్టుగా, మన ఊపిరి ఆడలేనట్టుగా, చాలా గిజగిజ కొట్టుకున్నట్టుగా చాలాసార్లు మన జీవితంలో అనుభవిస్తుంటాను. ఆ టైంలో మన నోట్లో ఉండవలసిందే మనకు యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. అది ఎంత నువ్వు స్పీడ్గా వల్లిస్తావు. కొన్నిసార్లు మనకి అనుకున్న రీతిగా మన రాత్రిపూట మనకు తెలియకుండానే గుండె స్పీడ్గా కొట్టేసుకుంటుందండి. మనకు తెలియకుండానే మనకు ఆయాసం వచ్చేస్తుంది, మనకు తెలియకుండా చాలా జబ్బులు వచ్చేస్తుంటాయి. అవన్నీ మీకు స్వస్థత వల్ల ఒకే ఒక పదము యేసు రక్తమే చేయి. అది ఎంత స్పీడ్గా నీకు కొట్టుకుంటుంది అంత స్పీడ్గా యేసు రక్తం చేయని చెప్తూనే ఉండాలని. ఆ యేసు రక్తము అన్న పదం ఉపయోగించినప్పుడంతా ప్రతి దయ్యాలు కూడా పారిపోతాయండి, ప్రతి కష్టము లయమైపోతుంది. ఇది మనకి ఎటకారం ఉంటుందేమో కానీ రియల్గా చెప్తున్నాను. యేసు రక్తము, యేసు నామము, ఏ పదాలు మన నోట్లో ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. అది మనకు ఆశీర్వాదం అండి. ఏదైనా నాకు ఒక్క పని నువ్వు చేయడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలని కొండల తట్టు నాకు కళ్ళెచ్చున్నాను. నాకు సహాయము ఎక్కడ వచ్చును, యెహోవాయే నాకు సహాయం చేయండి. ఎలా సాయం చేస్తాడంటే ఆయన దయ్యాల నుంచి తప్పిస్తాడు, సింహాల నుంచి తప్పిస్తాడు, సముద్ర అపాయం నుంచి తప్పిస్తాడు, అనేకమైన కష్టకాల్లో నేను తప్పిస్తాడు, ఈ అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చిన తప్పిస్తాడు. ఈ వీటన్నిటి నుంచి చెప్పండి వాటిని దేవుడు రక్షించాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు కాపుదల ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడు అనుకోకూడదు నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాళ్ళు. దేవుడే నీతో ఉన్నాడండి, దేవుడే మీతో ఉన్నాడు, మీ కుటుంబాలతో ఉన్నారు. మీరు తలపెట్టే కార్యాలు విజయవంతం అవడానికి ప్రార్థన శక్తి కొనసాగండి, ఆశీర్వాదం పొందుకోండి. అంటే దేవుని ఆశీర్వాదము దేవుడు మన అందరికీ గురించి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కూలి వచ్చిన సంఘం అంతటి మీదను, వ్యాపారాలు తెచ్చుకున్న బిడ్డల మీదను, కుటుంబాల మీదను సదాకాలం తోడుగుండా ఆశించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.